హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇందులో దీనికి సూట్ అయ్యేటువంటి ఆన్సర్ ఆప్షన్ 1, టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. నెక్స్ట్ క్వశ్చన్, షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. మనం కాఫీని తయారు చేస్తాం కాబట్టి తయారు చేయడాన్ని మేక్ అంటాం. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మేక్ ఉంది, బట్ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు సెంటెన్స్లో ఎగో అని ఉంది. ఎగో అంటే పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి మేడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మేక్ యొక్క పాస్ట్ ఫామ్ మేడ్. సో she made a cup of coffee for me a few minutes ago. Next question, choose the grammatically correct sentence from the following. ఫ్రెండ్స్, ఇందులో సరైనది ఎప్పుడు కూడా మనము బై వాక్ అని యూజ్ చేయకూడదు. బై ఫుట్ అనే సెంటెన్స్ని కూడా యూజ్ చేయకూడదు. ఆన్ ఫుట్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం యొక్క పర్పస్ ఏమిటి అంటే ఆప్షన్ 2, టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. ఐటమ్స్ని కానీ ఒక లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ని కానీ వర్డ్స్ని కానీ సపరేట్ చేయడానికి యూజ్ చేసేది కామా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ డిక్షనరీలో ఏ విధంగా కనిపిస్తాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఫస్ట్ వచ్చేది మెంబర్, నెక్స్ట్ మెమరబుల్, నెక్స్ట్ మెంటర్, నెక్స్ట్ మెసేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఆన్సర్ ఆప్షన్ 1, హవెవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాస్ అయితే ఉంటుంది. సో ఇందులో ఆన్సరు ఆప్షన్ 4, ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడెంట్ వేర్ ఏ కోట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. మౌస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది అంటే మైస్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మౌస్, మైజ్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీబడి హీ అనేది రాదు, నోబడి షీ కూడా రాదు. ఇంకా ఈ రెండింటిలో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎనీబడి can come to the party if they want to. Next question, choose the phrasal verb that means to refuse or reject something such as an officer or request. Answer option 3, turn down. టర్న్ డౌన్ అంటే తిరస్కరించు అని మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డరు, రిక్వెస్ట్ గురించి తెలియజేసేవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్, దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూస్తే
ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. స్ట్రాంగ్ ఎమోషన్స్ని తెలియజేసేవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. నెక్స్ట్ దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్. ఇంటరాగేటివ్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యేవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి డిక్లరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. ఫ్రెండ్స్ ఇక్కడ లెట్ అనేది వచ్చింది కాబట్టి సెడ్ టు అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో సజెస్టెడ్ లేదా ప్రపోజ్డ్గా రావాలి. ఇందులో ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లో ప్రపోజ్డ్ అనేది ఉంది. ఇక్కడ లెటర్స్ని మనం అజ్ అనేది కన్వర్ట్ అయితే వీగా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వీ షుడ్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. హీ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. నెక్స్ట్ క్వశ్చన్, belonging to all parts of the world. Choose one word substitution for the sentence above. దీనికి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కాస్మోపాలిటన్ అంటే విశ్వమానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 2 జిప్సీస్. GYPSIES జిప్సీస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఫాగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ మోర్. యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్. మోర్కి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ లెస్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, LAD విచ్ ఈజ్ యాన్ ఇన్బార్న్ ట్రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రపోజ్డ్ బై సైకోలింగ్విస్ట్ ఈజ్ ఏ. LAD అంటే ఆన్సర్ ఆప్షన్ 3 లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ రీడింగ్ అండ్ రైటింగ్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇందులో కంటెంట్ వర్డ్ బ్రేవ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ కంపోజిషన్ ఈజ్ టు. కంపోజిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఆప్షన్ 1 కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ యాన్ ఆర్గనైజ్డ్ వే. ఫ్రెండ్స్ ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి ప్యాసేజెస్కి రిలేటెడ్. ఇవి ఆన్ ద స్పాట్ మనం చదివి ఆన్సర్ చేయగలిగినవే. సో వీటిని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆన్సర్ ఆప్షన్ 4 గెటెగ్నో. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో దీనికి సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ అప్ టు. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. అప్ టు అంటే వరకు. నెక్స్ట్ క్వశ్చన్, నౌన్ క్లాజెస్ రీప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్. చూస్ ద ఆప్షన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్ ఆప్షన్ 1 నౌన్ క్లాజెస్ రీప్లేస్ ఇండివిజువల్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, యూ ఆట్ టు అపాలజైజ్.
చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఆట్ టు మీన్స్ ఆబ్లిగేషన్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 మోరల్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఆన్సర్ ఆప్షన్ 3 ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ప్రొఫెషన్స్ గురించి తెలియజేసినప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేస్తాము ఏ యాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి హీ ఈజ్ ఏ డాక్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.